వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. చాలామందికి ఉన్న డౌట్, నేను కోడింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలి అని ఒక డౌట్ ఉంటుంది. సో మీరు కోడింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనే టాపిక్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. సో కోడింగ్ వల్ల మనకి ఏమేమి ఉన్నాయి, యూజెస్, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అందుకోసమే చూద్దాం మరి. ఓకే, ఎవరికైనా మీ ఫ్రెండ్కి కూడా డౌట్ ఉంటే వాళ్ళకి వెంటనే ఈ వీడియో షేర్ చేసేసి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేయండి. ఫస్ట్ హై డిమాండ్ ఫర్ స్కిల్స్ అండి. ప్రజెంట్ టుడేస్ మన డిజిటల్ ఏజ్గా ఏంటి, మనకు సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ అనేటివి కూడా మనకు క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎవ్రీ ఇండస్ట్రీలో కూడా మనకు ప్రతి చోట కూడా ఒక సాఫ్ట్వేర్ అవసరం పడుతుంది. ఒక వెబ్సైట్ కావచ్చు, ఏ విధంగా అయినా మనకు యూజ్ అవుతుంది. కోడింగ్ అనేది ఎక్కడో ఒక చోట మనకు అన్ని ఇండస్ట్రీలో కూడా యూజ్ అవుతుంది. సో మీకు కనుక స్కిల్ ఉంటే, స్కిల్డ్ డెవలపర్స్కి మాత్రం చాలా చాలా డిమాండ్ ఉంది, హై డిమాండ్ ఉంది. సో మనకు ప్లెంటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మంచి శాలరీస్ ఉన్నాయి, మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. సో మిగతా మీరు కోర్ బ్రాంచెస్తో చూస్తే కోడింగ్ నేర్చుకున్నప్పుడు మీకు ఎక్కువ శాలరీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈవెన్ నాన్ ఐటీ అయినా వేరే బ్రాంచెస్ వాళ్ళైనా కూడా సిఎస్సి ప్రిఫర్ చేసుకోవడానికి కారణం, సాఫ్ట్వేర్ సైడ్ రావడానికి కారణం లైక్ ఏంటి, సిఎస్సి వాళ్ళే కాకుండా మిగతా బ్రాంచెస్ ఉంటారు కదా, ఏ బ్రాంచ్ వాళ్ళైనా లైక్ ఇంజనీరింగ్లో ఒక డిగ్రీ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నారని అర్థం. సో చూసుకోండి ఎందుకు వస్తున్నారంటే డిమాండ్ ఉంది కాబట్టి. తర్వాత రిమోట్ వర్క్ ఆపర్చునిటీస్. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. ఒక ఇంటర్నెట్ కనెక్షన్ బాగుండాలి, ఒక ల్యాప్టాప్ ఉంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. మీరు ఇంటి దగ్గర నుంచి అయినా, ట్రావెలింగ్లో అయినా ఇంటర్నెట్ కనెక్షన్ బాగుండాలి, ఆఫీస్లో అయినా. సో ఈ ఆపర్చునిటీ మీకు దేంట్లో దొరుకుతుంది, కోడింగ్ నేర్చుకున్నప్పుడు ఈ జాబ్లలో, సాఫ్ట్వేర్ జాబ్లలో దొరుకుతుంది. మీకు వేరే దగ్గర ఛాన్స్ ఉండదు. సో ఇదొక ఆపర్చునిటీ. తర్వాత క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏంటి మరి, మనం యాజ్ అ డెవలపర్గా మనం దీనిలో క్రియేటివిటీగా ఉండాలి. తర్వాత ఇన్నోవేటివ్గా ఆలోచించి సాల్వ్ చేయాలి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని. సో సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సంబంధించి మనకేంటి, లాజికల్ థింకింగ్ బాగుండాలి. లాజికల్ థింకింగ్ యూజ్ చేసుకున్నాం, మంచి సొల్యూషన్స్ కనుక్కోవాలి. సో ఈ విధంగా మన క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ. తర్వాత వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూరియల్ ఆపర్చునిటీస్. సో మనకు ఏంటి మరి, ఈ విత్ కోడింగ్ స్కిల్స్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు క్రియేట్ యువర్ ఓన్ సాఫ్ట్వేర్. సో మనం మీకు ఉన్న స్కిల్స్ బట్టి మీరే ఒక ఓన్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీరు. సో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మీ లైక్ అంతా ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. సో దీస్ అలౌ యూ టు బీ యువర్ ఓన్ బాస్ అండ్ టర్న్ యువర్ ఐడియాస్ ఇంటూ రియాలిటీ. సో మీకు మీరే బాసు, మీరే ఓన్ బాసు, మీ ఐడియాస్ని రియాలిటీకి తీసుకురావచ్చు. తర్వాత వచ్చేసి జాబ్ సాటిస్ఫాక్షన్. జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా మనం జాబ్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. ఎందుకంటే మనం తయారు చేసిన అప్లికేషన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు యూజ్ చేస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ బాగుంటుందండి. ఏదైనా కూడా ఒక యూస్ఫుల్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నామంటే మనకు చాలా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కష్టపడతాం ఆ టైంలో, కానీ ఒక సాటిస్ఫాక్షన్ బాగా వస్తుంది. చూడండి, మీరు ఏదైనా పని చేసింది మీరు వేరే మిగతా వాళ్ళు కూడా మీరు చేసిన వర్క్ని పొగుడుతుంటే లైక్ యూజ్ చేస్తుంటే బాగుంటుంది మీకు కూడా. తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్. టెక్నాలజీ అనేది కాన్స్టాంట్లీ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. డెవలపర్గా మనకి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే అప్డేట్ అవుతూనే ఉండాలి. కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ జాబ్ మార్కెట్లో. తర్వాత కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ డెవలపర్స్ అనేటి వారు టీమ్ వర్క్గా ఉంటారు కాబట్టి సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, కొలాబరేటివ్ వర్క్ చేస్తారు కాబట్టి సో నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్కి మనం ఎక్స్పోజర్ అవుతాం. సో ఇవన్నీ కూడా మనకు లాభాలు. తర్వాత చివరిగా ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. మనమే ఎన్నో క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, మనం పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది పీపుల్స్ లైఫ్ అనేది. చాలా రకాలుగా మంచి విధంగా మనకు ఈ యూజ్ అవుతున్నాయి తయారు చేసిన సాఫ్ట్వేర్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాయి కాబట్టి ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో కోడింగ్ వల్ల ఇంకా చాలా లాభాలు ఉంటాయి కాబట్టి అందుకే మీరు కోడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మెయిన్గా అయితే మనీ, హ్యూజ్ ప్యాకేజెస్ ఉంటాయి, వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీరు బాగా ఎర్న్ చేసుకోవచ్చు దీంట్లో అయితే ముఖ్యంగా. సో అందుకే చాలామంది కూడా మన కోడింగ్ స్టార్ట్ చేస్తారు, కోడింగ్ సైడ్ వస్తుంటారు. సో ఇదండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చేదైతే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కే అందిస్తున్నాం. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.